నమస్తే, వెల్కమ్ టు మై షో చాయ్ విత్ ప్రసాద్ తోట. ఇప్పుడు మనం కలుసుకోబోతున్న వ్యక్తి దర్శకులు, రచయిత కిషోర్ తిరుమల గారు. ఆయన రచయితగా ఎన్నెన్నో సినిమాలకి వినోదాత్మక సంభాషణలు అందించారు. అందులో మనం మర్చిపోలేనివి స్ట్రైట్ సినిమాలతో పాటు రఘువరన్ బీటెక్ లాంటి డబ్బింగ్ సినిమా కూడా. దర్శకుడిగా నేను, శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి లాంటి మంచి కుటుంబ కథా చిత్రాలని, ప్రేమ కథా చిత్రాలను అందించిన ఆయనవి. మొట్టమొదటిసారి రెడ్ అనే యాక్షన్ థ్రిల్లర్తో సంక్రాంతి బరిలోకి దిగబోతున్నారు. ఈ సందర్భంగా రెడ్ గురించి, కిషోర్ తిరుమల గారి కెరీర్ గురించి ఎన్నెన్నో విషయాలు మనతో పంచుకోబోతున్నారు. వెల్కమ్ కిషోర్ తిరుమల గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మంచు మనోజ్ గారితో మీకు మంచి అసోసియేషన్ ఉంది, అంటే వాళ్ళ ఫ్యామిలీతో. అవును, మీరు చాలా సినిమాలు రాశారు. కానీ మరి మనోజ్ గారితో సినిమా చేయడానికి కారణం ఏంటి? యాజ్ ఎ డైరెక్టర్గా అలా ఏం లేదు. యాక్చువల్గా కథ ఏదైనా సెట్ అయితే ఎప్పటికైనా చేయాలి. ఓకేనండి. సో కథ ఒకటి కరెక్ట్గా ఇద్దరు వర్క్ చేసేటప్పుడు ఆయనకి కరెక్ట్గా యాప్ట్ అయ్యే కథ ఒకటి సెట్ అయితే చేస్తాం తప్పకుండా. అంటే మీరు రైటర్ అయ్యండి కూడా మీరు శ్రవంతి రవికిషోర్ బ్యానర్లో ఒక డబ్బింగ్ సినిమా రాశారు, రఘువరన్ బీటెక్. అవును సార్. మళ్ళీ రవికిషోర్ గారి బ్యానర్లోనే ఒక రీమేక్ చేశారు. అవును. అంటే రవికిషోర్ మీద మీకున్న అభిమానం కారణమా, ఏంటి జరిగింది? అంటే తప్పకుండా వెరీ బిగ్ ప్రొడ్యూసర్, స్క్రిప్ట్ మీద చాలా అవగాహన. సో అభిరుచి, ఆసక్తి. అవును, ఆయన గైడెన్స్తో మనకి చాలా హెల్ప్ అవుద్ది. అవును. సో మనకు ఏదైనా అన్నీ మనం ఇప్పుడు మనం ఎంత రాసుకున్నా కొంచెం ఆ సీనియారిటీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్కి మనకి తోడైంది అనుకోండి. ఓకే. సో డెఫినెట్గా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని ఒక దర్శకుడిగా మీకు మొదటి అవకాశం సెకండ్ హ్యాండ్ సినిమా. అవును సార్. దాని నిర్మాత మన వివిఎస్ రవి గారు, పూర్ణ గారు, బివిఎస్ రవి గారు. ఓకేనండి. అంటే మీరు ఎవరి దగ్గర పనిచేశారు? ఆయన మేము ప్రొడ్యూసర్గా మారి మిమ్మల్ని ఎందుకు డైరెక్టర్ చేశారు? కారణం ఏంటి? ఐడియా ఒకటి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో మనం ప్రూవ్ చేసుకోవాలంటే కొంచెం బడ్జెట్ లిమిటేషన్స్లో ఉన్నా, సో కొంచెం కొత్తగా ఉంది కదా ఐడియా, మనం కొత్త పెట్టుకొని ఎందుకు చేయకూడదు. సో నాకు కూడా ఫస్ట్గా హెల్ప్ అవుద్ది కదా. సో ఆ సినిమా చూస్తే నాకు రవితేజ గారు పవర్ రాయమన్నారు. ఓకే. సో ఇప్పటికీ ఆ సినిమా చాలా మంది మాకు ఆ సినిమా చాలా ఇష్టం అంటారు. నాకు కూడా, నేను మన ఎదురు కలిసినప్పుడు కూడా చెప్పాను. అవును, చాలా మంచి డైలాగ్స్ ఉంటాయి. అవును, బట్ అన్నోటిస్డ్కి వెళ్ళిపోయాయి. అదే అలాంటి సెన్స్ మళ్ళీ మీరు చిత్రలహరిలో మీరు మళ్ళీ రాశారు. అవును సార్. అలాంటి మీనింగ్, అలాంటి అవును. సెకండ్ హ్యాండ్ సినిమాలో మీరు యాక్ట్ చేశారు కూడా. అది ఇంకా తప్పక తప్పనిసరి, లేక ఇంట్రెస్ట్ లేదా? వేరే అబ్బాయి చేయాల్సింది. సరే ఇంకా చెప్పాను కదా, బడ్జెట్ చాలా కంట్రోల్గా చేయాలి. ఓకేనండి. సో ఇంకా అప్పటికప్పుడు ఆ అబ్బాయి సడన్గా చేయలేకపోయాడు, ఇంక నేను చేయాల్సి. మరి మళ్ళీ భవిష్యత్తులో లేదు, ఇంకా ఎందుకని మన వల్ల అంత బాగా రాదు, చేయలేము. కొన్ని ఇప్పుడు ఇదివరకు మన డైరెక్టర్ దాసరి గారు చేశారు, కోటి రామకృష్ణ గారు చేశారు, తమిళ భాగ్యరాజు గారు చేశారు, చరణ్ గారు చేశారు. ఇలాగా మీరు కూడా అడపదడప చేయొచ్చు కదా. బాగా అంటే అదేదో తెలియదు అయిపోయింది, కానీ బాగా కెమెరా ఫీర్ ఎక్కువ. సెకండ్ హ్యాండ్ తర్వాత మీకు నేను, శైలజ అవకాశం రావడానికి మధ్యలో గ్యాప్లో మీరు ఏం సినిమాలు చేశారు? అంటే డైరెక్టర్గా సక్సెస్ రాకపోయినప్పుడు మళ్ళీ రైటర్గా మారారా, లేక డైరెక్టర్? సెకండ్ హ్యాండ్ రిలీజ్ అయింది డిసెంబర్లో రిలీజ్ అయింది 2013. సో ఇమీడియట్గా 2013 డిసెంబర్ 24-25 తారీఖులో నేను శైలజ కథ చెప్పాను. ఓకే. రవికిషోర్ గారికి, రామ్ గారికి చెప్పాను. సో ఓకే, ఇమీడియట్ జనవరి నుంచి స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఓకేనండి. సో 1 month జరిగిపోయింది. సో గ్యాప్ ఏమి వెంటనే ఇమీడియట్గా ఇది పట్టాలెక్కేసింది. అంటే నేను శైలజ కథకి మీ వ్యక్తిగత జీవిత ఇన్స్పిరేషన్ కూడా చాలా సార్లు ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే మీరు హైదరాబాద్ ఉండి ఫ్యామిలీ తిరుపతిలో ఉండడానికి కారణం ఏంటి? మనం సక్సెస్ అయితే కానీ ఫ్యామిలీని తీసుకురాకూడదు అనుకున్నారా? అట్లా ఏం లేదండి, యాక్చువల్లీ జాయింట్ ఫ్యామిలీ. ఓకే. సో బ్రదరు, సో పిల్లలందరికీ కూడా మా మదర్ పేరెంట్స్ అంతా, పిల్లలందరూ కూడా బాగా అలవాటైంది. తిరుపతి ఊరు, అక్కడ స్ట్రీట్లో పక్కన బంధువు అంతా ఆల్మోస్ట్ ఎక్కువ శాతం అక్కడే ఉన్నారు. సో వాళ్ళకి అది బాగా అలవాటైన ప్లేస్ ఒకటి. ఓకే. ఇంకోటి మనం ఎక్కువ ఆల్మోస్ట్ రోజు ఎక్కువ రాసుకోవడం, అదొక వరల్డ్ కదా ప్రపంచం. సో అందుకని మనకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు అలా వెళ్ళి రావడం. మీది అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఓకే. పిల్లలు? 2, పాప బాబు. ఏం చేస్తున్నారు? పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, బాబు 9th. మరి ఇప్పుడు డైరెక్టర్గా చాలా మంచి స్లాట్లోకి వచ్చారు. మరి ఎప్పుడైనా ఫ్యామిలీ షిఫ్ట్ చేయరా? అంటే చేస్తున్నాను, వస్తున్నారు, వెళ్తున్నారు. ఓకే. కొంచెం నెమ్మదిగా, ఇప్పుడు లాక్డౌన్ వల్ల కొంచెం ఇదైంది, లేట్ అయింది. నేను శైలజ తర్వాత మళ్ళీ మరో హీరో చేయకుండా మళ్ళీ అదే బ్యానర్లో అదే హీరోతో చేశారు. కారణం ఏంటి? అంటే ఇప్పుడు నేను శైలజలో లుక్ మీరు అన్నట్టు పర్ఫార్మెన్స్ కానీ ఉన్నదొకటే కానీ ఇప్పుడు రెడ్ కానీ, సో అన్నీ ఏది చూసినా మీకు అసలు చాలా చాలా చేంజెస్ ఉంటాయి కదా. ఓకే. సో రామ్ గారు ఏంటంటే మనం ఏ క్యారెక్టర్ డిజైన్ చేసినా ఈజీగా పుల్ చేస్తారు కదా. అవును. సో వెరీ గుడ్ యాక్టర్. సో స్క్రిప్ట్ మనం అంటే రాసుకుంటే మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ లెవెల్కి తీసుకెళ్తుంది. ఆయన యాక్టింగ్లో రెడ్ బుల్.
ఫుల్ ఎనర్జీ. అంతే. సో కాబట్టి పైగా రవికిషోర్ గారు ఉన్నారు, సో కంఫర్ట్. అంటే సామాన్యంగా డైరెక్టర్స్కి వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇష్టం ఉండదు క్రియేటివిటీస్. రవికిషోర్ గారు మంచి స్క్రిప్ట్ మీద బాగా అభిరుచి ఉన్న వ్యక్తి. అవును. ఆయన రైటర్స్ని పిక్ చేసి డైరెక్టర్గా మార్చిన వ్యక్తి. విక్రమ్ శ్రీనివాసరావు గారిని ఫస్ట్ డైరెక్టర్ అవకాశం ఇచ్చింది ఆయనే, మిమ్మల్ని డైరెక్టర్ చేసింది ఆయనే. సో అలాంటి ఆయన కొలాబరేషన్ ఎలా ఉంది? మీరు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు, ఎప్పుడైనా డిస్కంఫర్ట్గా? లేదు, చాలా కంఫర్టబుల్ అండి. అదే ఎందుకంటే మనం వర్క్ చేసినా సరే అదే స్క్రిప్ట్ మీద ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానీ ఆయనకున్న నాలెడ్జ్కి, సో మనం కొన్ని ప్లేసెస్లో ఇలా ఉండాలి, ఇలా కావాలని ఆయన గైడెన్స్ నాకు చాలా హెల్ప్ అయ్యేది. అవును. సో అది ఎప్పుడు కూడా చాలా హెల్ప్ అయింది తప్ప నాకు ఏ రోజు అనిపించలేదు. ఇన్ కేస్ ఏదైనా పాయింట్ ఏదైనా ఉన్నా సరే ఒకటి ఇలా అయితే బాగుంటుందంటే ఆయన కన్విన్స్ అయ్యేవారు, లేదా ఆయన చెప్పింది కరెక్ట్ అని నేను ఫాలో అవుతుంది. సో అన్నీ కూడా స్క్రిప్ట్ బాగా రావడం కోసమే. కాబట్టి అంటే రవికిషోర్ గారికి ఒక పర్సనల్ ఒక టేస్ట్ ఉంది, మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అవన్నీ. సామాన్యంగా ఆయన సినిమాలో యాక్షన్ ఒక పరిధి మేరకే ఉంటుంది. అవును. ఇది త్రూఅవుట్ థ్రిల్లర్ సినిమా కదా, ఆయన ఎలా మీరు కన్విన్స్ చేయగలిగారు, ఎలా యాక్సెప్ట్ చేశారు? లేదు, థ్రిల్లర్తో పాటు మనకి చాలా కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి దీంట్లో. హీరో కిషోర్ గారు అంటున్నారు ఇందాక, నేను ఆయన అంటే ఎక్స్పెక్ట్ చేసేది ఉంటుంది కదా, సో అవన్నీ కూడా ఉంటాయి సినిమాలో. అదే సోనియా అగర్వాల్ క్యారెక్టర్ కానీ. సో యాక్చువల్లీ ఇది చేద్దామని ఫస్ట్ డెసిషన్ తీసుకుంది కిషోర్ గారే. అవును. ఈ సినిమాని